హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ టెక్ ఇన్ తెలుగు. ఒక కన్సోల్ అప్లికేషన్ క్రియేట్ చేసి దాంట్లో ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ని చూద్దాం. C#లో ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక 5 ఫ్యాక్టోరియల్ అని అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అవుట్పుట్ లాస్ట్ 120. ఈ విధంగా మనం ఇక్కడ ఎటువంటి నెంబర్ ఒక 10 ఇస్తే ఇంకా సేమ్ 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ అట్లాగా 1 అంతా లాస్ట్ ఎంత అవుట్పుట్ వస్తే అది దాని ఫ్యాక్టోరియల్ అవుతుంది. 5 ఫ్యాక్టోరియల్ అవుట్పుట్ ఏంటంటే 120. దీన్ని ప్రోగ్రామ్ రూపంలో C#లో చేద్దాం. ప్రోగ్రామ్ ఆల్రెడీ నేను రాసి పెట్టేసుకున్నా. ప్రోగ్రామ్ రాయడం, అవుట్పుట్ చూసుకోవడం, కరెక్ట్గా వచ్చింది అనుకొని తర్వాత ప్రోగ్రామ్ని వదిలేసుకోవడం అట్లాగా చేసుకుంటా పోతే ప్రోగ్రామ్స్ అనేవి అసలు గుర్తే ఉండవు. ఎప్పుడైతే ప్రోగ్రామ్ రాసి దాని తర్వాత డీబగ్గింగ్ చేస్తామో అప్పుడే డీబగ్గింగ్ అనేది క్లియర్ కట్గా అర్థమైతే ప్రోగ్రామ్ అనేది నీట్గా అర్థం అవుతుంది. ఇంకా మర్చిపోము. ఫస్ట్ స్టెప్ కాడి నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం. ఇంట్ నమ్ ఒక వేరియబుల్ తీసుకున్నా, నమ్ అనే వేరియబుల్ తీసుకున్నా. అట్లాగే ఇంకో ఇంటూ సంబంధించి ఫ్యాక్ట్ 1 అని ఇచ్చుకున్నా, దీనికి ఇనిషియలైజ్ చేసుకున్నా. నమ్లో ఏం లేదు, ఫ్యాక్ట్లో వచ్చేసి 1 ఉంది. దీన్ని 2 ఇంట్లుగా కాకుండా ఒకటే మాదిరిగా కూడా రాసుకోవచ్చు. అదే ఇంటూ కామా పెడితే సరిపోద్ది. తర్వాత కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎంటర్ ఏ నెంబర్ టు నో ద నంబర్ ఫ్యాక్టోరియల్. కన్సోల్ డాట్ రైట్ లైన్ అనేది కన్సోల్ అప్లికేషన్స్లో ప్రింట్ చేస్తుంది. మనం ఇక్కడ ఏ టెక్స్ట్ ఇస్తామో ఆ టెక్స్ట్ని మనకి కన్సోల్ స్క్రీన్ పైన చూపిస్తుంది. ఈ నమ్కి ఏమి ఇవ్వలేదు కదా, ఈ నమ్కి వచ్చేసి యూజర్ ఏదైతే ఫ్యాక్టోరియల్ యొక్క అవుట్పుట్ని కావాలనుకుంటున్నాడో అప్పుడు యూజర్ కన్సోల్ స్క్రీన్ మీద ఇస్తాడు ఇన్పుట్. ఆ ఇన్పుట్ ఈ నమ్ అనేది తీసుకుంటుంది. కన్వర్ట్ డాట్ 2x32 ఎందుకు పెట్టామనంటే ఇక్కడ యూజర్ ఏదైతే ఇన్పుట్లో ఇస్తాడో అది బై డిఫాల్ట్గా ఈ కన్సోల్ డాట్ రీడ్ లైన్ ఏం చేస్తానంటే స్ట్రింగ్గా తీసుకుంటుంది. స్ట్రింగ్గా తీసుకున్న స్ట్రింగ్ని కన్వర్ట్ డాట్ 2x32 అనే ఫంక్షన్ వచ్చేసి దాన్ని నంబర్గా చేస్తుంది. నంబర్గా చేసి అప్పుడు నమ్లో వేస్తుంది. ఈ కన్వర్ట్ డాట్ 2x32 రాయకుండా డైరెక్ట్ కన్సోల్ డాట్ రీడ్ లైన్ అనేది కానీ రాసుకుని ఉంటే ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే అది బై డిఫాల్ట్ వచ్చేసి స్ట్రింగ్ తీసుకుంటుంది కాబట్టి. అందువల్ల కన్వర్షన్ అనేది ఇక్కడ నీడెడ్. కన్సోల్ డాట్ రీడ్ లైన్ అనేది ఇన్పుట్ తీసుకుంటుంది యూజర్ నుంచి. ఈ తీసుకున్న ఇన్పుట్ ని మనం డిస్ప్లే చేయడానికి మళ్ళీ కన్సోల్ డాట్ రైట్ లైన్ గివెన్ నెంబర్ ఈజ్ దీన్ని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత ఇది మన స్పేసింగ్ కోసం ప్లస్ బాగా క్లియర్గా అర్థం అవడానికి కోసం పెట్టాయి ఇక్కడ సెమీకోలన్స్ అనేది. నమ్ ఇక్కడ ఏమైతే మనం ఇచ్చుంటామో ఇన్పుట్లో ఆ ఇన్పుట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది, ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఈ ప్లస్ అనేది కన్కాటినేషన్. దీనికి కన్కాటినేషన్ అని అంటే ఆ నెంబర్ని ఆ టెక్స్ట్కి వచ్చేసి అది యాడ్ చేస్తుంది. తర్వాత పర్ లూప్ అనేది అవసరం, ఎందుకంటే లూపింగ్ జరిగితేనే ఇక్కడ మనకి ఫ్యాక్టోరియల్ అనేది వస్తుంది. అందువల్ల ఈజీగా పర్ లూప్లోకి మనం నంబర్స్ని పంపించి అవుట్పుట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక ఇంట్ ఐ అనే దాన్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం. 1 అని ఇచ్చున్నాం. దీనికి ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ అని ఇస్తున్నాం. ఎందుకంటే ఐ అనేది 1 ఉంది, 1 అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ టైంకి ఇంక్రిమెంట్ అయినప్పుడు ఇచ్చిన నెంబర్కి చెక్ చేసి వాల్యూ ట్రూ అయితే లూప్ లోపలికి పోతుంది, ఫాల్స్ గాని అయితే టెర్మినేట్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది. అది డీబగ్గింగ్లో చూద్దాం. ఫ్యాక్ట్ వచ్చేసి 1 ఇచ్చిన వాల్యూ 1 ఇంటూ ఐ. 1 ఇంటూ ఐ ఎందుకు పెట్టానంటే ఈ ఐ వచ్చేసి ఇటరేషన్స్ జరుగుతూ ఉంటుంది. ఇటరేషన్ జరిగినప్పుడు వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చేంజ్ అయినప్పుడు 1 ఇంటూ 1, ఇక్కడ 1 ఇంటూ 1 అంటే అప్పుడు ఇక్కడ 1 అవుతుంది. ఇది వచ్చేసి డీబగ్గింగ్లో చూద్దాము ఈ ఫ్యాక్ట్ సంగతి. దాని తర్వాత ప్రింట్ చేస్తున్నాం కన్సోల్ డాట్ రైట్ లైన్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఫ్యాక్ట్. ఇక్కడ ఏదైతే అవుట్పుట్ వచ్చిందో దాన్ని ఇక్కడ వేసేస్తున్నాం. కన్సోల్ డాట్ రీడ్ కీ అని అంటే వచ్చిన అవుట్పుట్ ని స్క్రీన్ మీద కన్సోల్ డాట్ రీడ్ కీ అనే ఫంక్షన్ వచ్చేసి నిలబెడుతుంది. తక్కువని కన్సోల్ స్క్రీన్ ని క్లోజ్ చేసేయకుండా. ఇప్పుడు వచ్చేసి డీబగ్ చేద్దాం. డీబగ్గర్ పాయింటర్ పెట్టుకున్నా, ఫస్ట్ లైన్ పెట్టుకున్నా. F10 నొక్కితే లైన్ బై లైన్ డీబగ్ అవుతా వస్తుంది. F10 కొట్టా, ఇంకా అట్లాగే F10 నొక్కుంటూ పోవాలి. నమ్లో వచ్చేసి ఏం లేదు, ఫ్యాక్ట్లో వచ్చేసి 1 ఉంది. ఇప్పుడు లైన్ ప్రింట్ చేస్తాను. ఎంటర్ ఏ నెంబర్ టు నో దట్ నెంబర్ ఫ్యాక్టోరియల్ అని చెప్పేసి కన్సోల్లో చూస్తే ఆ లైన్ అనేది ప్రింట్ అయిపోయి ఉంటుంది. తర్వాత ఈ నమ్ అనే వేరియబుల్కి యూజర్ ద్వారా యూజర్ దాని నెంబర్ ఫ్యాక్టోరియల్ కావాలనుకుంటున్నాడో యూజర్కి ఆప్షన్గా ఇచ్చేస్తున్నాం. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు వచ్చేసి కన్సోల్ నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. నేను 5 అని ఇస్తున్నా, ఎంటర్ చేస్తున్నా కదా. ఆ 5 వచ్చేసి ఈ నమ్లో పడిపోద్ది. ఇదిగోండి నమ్ము, దీని వాల్యూ కూడా నమ్ము. తర్వాత ఇంకో లైన్ ప్రింట్ చేస్తున్నాం.
యూజర్ ఏమి ఇచ్చాడో ఆ యూజర్కి ఆ నెంబర్ కనపడేటట్లుగా మళ్ళీ ఇంకో లైన్ రాసి ఏ నెంబర్ నొక్కావు అని చెప్పేసి ఆయనకి చూపిస్తాం. ఇది వచ్చేసి కన్సోల్ స్క్రీన్లో మనం చూసుకోవచ్చు. ఇదిగో ది గివెన్ నెంబర్ ఈజ్ 5. ఫర్ లూప్ సెట్ చేసుకున్నాం ఈ ఇటరేషన్స్కి సంబంధించి. ఈ ఫర్ లూప్లో వచ్చేసి ఒక వాల్యూని ఇనిషియలైజ్ చేసుకుంటున్నా. ఇంట్ i = 1. ఇప్పుడు ఐకి వచ్చేసి 1 అని ఇచ్చిందా. ఇప్పుడు ఐలో కూడా ఏం లేదు, ఎందుకంటే నెక్స్ట్ ఎఫ్ఎన్ నొక్కిన తర్వాత వచ్చేసి అది ఇస్తుంది వాల్యూ. i = 1 వచ్చింది వాల్యూ. i <= num. నమ్ ఎంత ఉంది? 5 ఉంది, ఎందుకంటే మనం ఇక్కడ 5 ఇచ్చున్నాం. 5 కంటే 1 అనేది తక్కువ, ట్రూ కాబట్టి ఫర్ లూప్ లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఫ్యాక్ట్ అనేది మనం ఆల్రెడీ 1 ఇచ్చున్నాం కాబట్టి 1 = ఫ్యాక్ట్ ఇంటూ 1. i అని అంటే ఎంత? 1 కాబట్టి 1 ఇంటూ 1 వచ్చేసి 1 అవుతుంది. ఇదిగోండి 1. తర్వాత మళ్ళీ వచ్చేసి ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. ఇంక్రిమెంట్ ఆల్రెడీ అయ్యి 1 కాబట్టి ఇప్పుడు ఇంక్రిమెంట్ జరిగితే 2 అవుతుంది. ఇదిగోండి 2 అవుతుంది. 2 అయితే 2 <= num. 2 అనేది 5 కంటే తక్కువ కాదా? తక్కువ, ట్రూ కాబట్టి మళ్ళీ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫ్యాక్ట్లో 1 ఉంది. ఇప్పుడు అనేది i వచ్చేసి 2. 1 ఇంటూ 2 ఎంత అవుతుంది? 1 2 అవుతుంది. ఇప్పుడు దీంట్లో కూడా 2 వచ్చేసింది ఫ్యాక్ట్లోకి. మళ్ళీ ఇటరేషన్, మళ్ళీ 1 పెంచుకుంటుంది, 3 అవుతుంది. 3 అనేది 5 కంటే తక్కువ కాబట్టి ట్రూ కాబట్టి మళ్ళీ లోపలికి వెళ్తుంది. ఆల్రెడీ ఫ్యాక్ట్ 2 ఉంది కాబట్టి 2 ఇంటూ మనం ఇప్పుడు ఇక్కడ i అనేది ఎంత ఉంది? వాల్యూ 3 ఉంది. 2 మూలలు ఎంత వచ్చేసి 6 అవుతుంది. ఫ్యాక్ట్లో ఎంత ఉంటుంది? 6 అయింది. సేమ్ మళ్ళీ ఇటరేషన్, మళ్ళీ ఎంత ఉంది? 4 అయింది. ఇప్పుడు అది 4 <= 5. కండిషన్ వచ్చేసి ట్రూ కాబట్టి మళ్ళీ లోపలికి వెళ్తుంది. i వచ్చేసి 4 ఉంది, ఫ్యాక్ట్లో వచ్చేసి ఎంత ఉందని అంటే 6 ఉంది. 6 4 24 అవుతుంది ఈసారి. ఇప్పుడు వచ్చేసి 24 అయిందా ఫ్యాక్ట్లో. మళ్ళీ ఇంక్రిమెంటేషన్, ఇది లాస్ట్ ఇంక్రిమెంటేషన్, ఎందుకనంటే ఇక్కడ కండిషన్ ఇప్పుడు ఫాల్స్ అవుతుంది నెక్స్ట్ ఇంక్రిమెంటేషన్కి. i అనేది 5 అయింది. 5 <= 5 కండిషన్ ట్రూ. ఈ = అనేది లేకుండా ఉంటే కండిషన్ ఫాల్స్ అవుతుంది. అది తర్వాత చూద్దాము. ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఇంకొకసారి ఇటరేషన్ చేస్తుంది. ఇప్పుడు ఎంత వచ్చేసింది? 120 వచ్చింది. i ఎంత ఉంది? 5 ఉంది. 120 అనేది కరెక్ట్ అవుట్పుట్ కదా. ఇప్పుడు వచ్చేసి ఇంకొక ఇంక్రిమెంట్ చేస్తాను. i వచ్చేసి 6 అయింది. 6 అయితే ఇప్పుడు 6 అనేది <= num అనేది ఫాల్స్ కాబట్టి కండిషన్ టెర్మినేట్ అయిపోద్ది. టెర్మినేట్ అయిపోయి ఇక్కడికి వస్తుంది. ఇదిగోండి వచ్చిందా? ప్రింట్ చేస్తుంది లైన్ వచ్చేది. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్, ఫ్యాక్టోరియల్లో ఎంత వేసున్నామో ఆ నెంబర్ అనేది ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసి వీడికి వచ్చేసరికి console.readకి అని అంటే ప్రింట్ చేసిన నెంబర్ కన్సోల్ స్క్రీన్ అనేది ఎగిరిపోకుండా అంటే వెళ్ళిపోకుండా హోల్డ్ చేసి పట్టుకోవడానికి console.readకి అనే ఫంక్షన్ ఉపయోగపడుతుంది. అవుట్పుట్ వచ్చేసి మనం ఇచ్చిన గివెన్ నెంబర్ వచ్చేసి 5 ఇక్కడ ఇచ్చాము. ఇక్కడ ఇస్తే మనం ఇచ్చిన నెంబరే మనకు చూపించింది. తర్వాత ఫర్ లూప్లోకి వెళ్ళి చేయాల్సిన ఫంక్షన్ అంతా చేసి అవుట్పుట్ వచ్చేసి 120 వచ్చింది. కరెక్ట్ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్కి. ఇప్పుడు దీన్ని మిస్లీడ్ చేసి చూద్దాం ఒకసారి. ఎలా అని అంటే ఇప్పుడు ఫ్యాక్ట్లో వచ్చేసి 1 ఇవ్వకుండా 0 ఇద్దాం. 0 ఇస్తే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇటరేషన్స్ జరుగుతుంది. చూద్దాం, డీబగ్ చేసే చూద్దాం. ఫ్యాక్ట్ వచ్చేసి 0 వచ్చేసింది. దాని తర్వాత వచ్చేసి వెళ్తుంది లూప్ దగ్గరికి. మా నెంబర్ ఏమంటుంది? 5 ఇస్తున్నా. 5 సేమ్ యాస్టీస్, తేడా ఏం లేదు, అదే లూపింగ్. కాకపోతే మనం ఇక్కడ ఫ్యాక్ట్ అనేది 0 పెట్టినాం. ఫ్యాక్ట్ 0 ఇంటూ 1 అంటే ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఇక్కడ పెట్టాం కదా. 0 ఇంటూ 0 ఏమవుద్ది? 0నే అవుతుంది అవుట్పుట్. సేమ్ ఇదిగోండి 0 పడిపోయింది. మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఫ్యాక్ట్లో 0 ఉంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇంక్రిమెంట్ అనేది 2 అయినా కూడా 0 ఇంటూ 2 0నే, సేమ్ యాస్టీస్ 3. ఫ్యాక్ట్లో ఆల్రెడీ ఎంత ఉంది? 0 ఉంది కాబట్టి ఇక్కడ ఐలో ఎంత ఉంది అంటే 3 ఉంది. 0 ఇంటూ 3 వచ్చేసి 0నే అయిపోద్ది. సేమ్ ఈ విధంగా లాస్ట్కి 0గా మారిపోతుంది అవుట్పుట్ వచ్చేసి. అదిగోండి ఫైనల్ అవుట్పుట్ ఈజ్ 0. ఇదిగోండి ఫ్యాక్టోరియల్ వచ్చేసి 0 పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే 5 ఫ్యాక్టోరియల్ అని పెట్టాము. 0 లాస్ట్ ఇక్కడ ఎంత ఉంది?
ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ చేసుకుని వచ్చి లాస్ట్ జీరోతో వస్తే మొత్తం జీరో అయిపోయాయి. ఇది జీరోతో వచ్చే ప్రాబ్లం. అలాగే ఇప్పుడు వచ్చేసి i <= సమ్ అని ఉంది కదా, ఇక్కడ ఈక్వల్ టు తీసేసి ఒకటే <= ఉండిచ్చేద్దాం. ఇప్పుడు ఇంకోసారి డిబగ్ చేసి చూద్దాం. ఇక్కడ ఫ్యాక్ట్ 1 అని పెట్టేసుకున్నాం. యాజ్ మొత్తం అట్లాగే సరిపోద్ది. మనం 5 ఇస్తున్నాం. 5 ఇచ్చిన తర్వాత ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత ఫ్యాక్టోరియల్ మొత్తం బాగానే జరుగుతుంది. ఎందుకంటే ఫ్యాక్ట్ వచ్చేసి 1 ఉంది, 1 ఇంటూ 1 ఇక్కడ కూడా అయ్యి ఉంది, 1 ఇంటూ 1. ఓకే, అంత కండిషన్ అంతా ఓకే. ఎందుకంటే 2 అనేది 5 కంటే తక్కువే కాబట్టి ట్రూ. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మొత్తం. అలాగే i అనేది 4 అనేది 5 కంటే తక్కువే కాబట్టి ట్రూ, కాబట్టి లోపలికి వెళ్ళి చేస్తుంది. అలాగే సేమ్ మళ్ళీ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 5 వచ్చేసింది. 5 వచ్చింది అని అంటే 5 <= 5 అనేది ఫాల్స్. ఎందుకనంటే 5 కంటే తక్కువ అనేది తప్పు స్టేట్మెంట్ కాబట్టి టెర్మినేట్ అయిపోద్ది. టెర్మినేట్ అయితే 5 అనే దానికి ఇటరేషన్ జరగదు. ఇటరేషన్ అనేది జరగకపోతే లాస్ట్ నెంబర్ అనేది పెంచుకోదు. దానివల్ల ఏం ప్రాబ్లం వస్తుంది అని అంటే ఇప్పుడు కండిషన్ ఫాల్స్ కాబట్టి టెర్మినేట్ అయిపోద్ది. అదే ఇక్కడ i <= అనేది ఉంటే 5 కంటే తక్కువ లేదా సమానం అనే కండిషన్ వస్తుంది. ఆ ఈక్వల్ టు అనేది లేకపోతే 5 కంటే తక్కువ అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్యాక్ట్ ఎంత ఉంది, 24 ఉంది. 24 అనే దాన్ని ప్రింట్ చేస్తుంది. ఇదిగోండి 24 అనేది ప్రింట్ చేస్తుంది. ఇది వచ్చేసి రాంగ్ కాబట్టి ఈ మెథడాలజీ పనికిరాదు. అలా చేస్తే ఎలా అవుతుంది అనేది వచ్చేసి ఇదిగోండి సినారియో. 5 <= 5 అని అంటే ఇక్కడ వచ్చేసి 5 అనేది ఫాల్స్ అవడం వల్ల 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 వరకే పెంచుకుంటూ వస్తుంది. దాని తర్వాత వచ్చేసి టెర్మినేట్ అయిపోతుంది. టెర్మినేట్ అయిన దానివల్ల మనకు వచ్చేసి నెంబర్ అనేది వేరే వస్తుంది. అదే 5 <= 5 అని పెట్టుకుంటే 5 అనేది 5 కంటే తక్కువ లేదా సమానం. ఈ 2 కండిషన్స్ అప్లై అవుతాయి. ఈ 2 కండిషన్స్లో ఈక్వల్ టు అనే కండిషన్ కూడా అప్లై అవుతుంది. 6 అని అంటే అది లేక ఇది అనమాట. అప్పుడు ఈక్వల్ టు అనేది కండిషన్ అప్లై అవుతుంది. అప్లై అయినప్పుడు మనకి అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది. అదేవిధంగా ఈ రెండింటిని ఇక్కడే ఎందుకు ఇనిషియలైజ్ చేసామనంటే ఇక్కడ లోపల ఫర్ లూప్ లోపల చేస్తే దీన్ని నెక్స్ట్ స్టెప్కి ఇనిషియలైజ్ అయ్యి తీసుకుంటుంది. అంతేగాని అప్పుడు అనేది కరెక్ట్ అవుట్పుట్ రాదు. అందువల్ల దాన్ని ముందరగానే చేసేసాం. దట్స్ ఇట్, అంతే.